ఇక మోదీకి రేవంత్ విన్నపాలేంటో కూడా చూద్దాం. నెంబర్ 1, రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం పూర్తయివ్వడానికి నిధులు కేటాయించమని అడిగారు. నెంబర్ 2, రీజనల్ రింగ్ రోడ్డుకి సమాంతరంగా రీజనల్ రైల్వే రింగ్ గురించి కూడా ప్రస్తావించారు. నెంబర్ 3, మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుకి నిధులు అడిగారు. నెంబర్ 4, హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2కి నిధులు అడిగారు. నెంబర్ 5, హైదరాబాద్ శివార్లో డ్రై పోర్టు బందర్ దాకా గ్రీన్ఫీల్డ్ హైవే రైల్వే లైను అడిగారు. వీటికి నిధులు తెస్తే కిషన్ రెడ్డికి గండపెండేరా అని తొడుగుతానంటున్నారు రేవంత్. సో ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. చిట్చాట్లో బీజేపీ బీఆర్ఎస్ విలీన ప్రస్తావన తీసుకొచ్చారు. ఏ సందర్భంగా ఆ ప్రస్తావన తీసుకొచ్చారు? ఏ క్లూ ఉండబట్టి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ని కలిసి వచ్చిన తర్వాత ఆ మాట అన్నారు? ప్రధానిని కలిసిన తర్వాత దాదాపు 3 గంటల పాటు ఢిల్లీలో ఉన్న తెలుగు మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. ఆ సందర్భంగా ప్రధానికి ఇచ్చిన 5 మెయిన్ విజ్ఞాపనలు, వాటికి సంబంధించి డీటెయిల్స్ మాకు అందజేశారు. అదే సమయంలో ప్రధాని కూడా తెలంగాణలో పెండింగ్లో ఉన్న కొన్ని ప్రాజెక్టులు, అవి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులు, రైల్వే కావచ్చు, లేకపోతే ఎయిమ్స్, ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక నోట్స్ ఇచ్చామంటూ ఆయన చెప్పారు. అవి కూడా మా మీడియా దృష్టికి అంతా తీసుకుని వచ్చారు. ఆ తర్వాత రాజకీయ అంశాలు మాట్లాడుతూ అనేక సంచలనమైన విషయాలను ఆయన వెల్లడించారు. ముఖ్యంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ చేసిన అవినీతి కేసులు కావచ్చు, లేకపోతే ఫోన్ ట్యాపింగ్, ఇట్లాంటి అంశాలను సిబిఐకి ఇవ్వాలి అంటూ బీజేపీ నేతలు పదే డిమాండ్ చేస్తున్నారు. దీని వెనుక మతలబు ఉంది. వాళ్ళు సిబిఐకి ఎందుకు డిమాండ్ చేస్తున్నారంటే, మేము కేసులను సిబిఐకి అప్పగిస్తే అప్పుడు వారి చేతిలోకి వెళ్ళిపోతుంది. ఈ సిబిఐ కేసులను అడ్డం పెట్టుకుని ఈ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేసుకోవాలి అన్న ఒక వారి ప్రయత్నం ఉంది, వారి ప్రణాళిక ఉంది. ఆ వ్యూహం ప్రకారమే ఈ కేసులను సిబిఐకి అప్పగించాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు అంటూ రేవంత్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు. అందుకే తామైతే ఈ కేసులను నిష్పాక్షికంగా విచారణ జరుపుతున్నాం. అందులో ఒకటి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు హైకోర్టు మానిటరింగ్లోనే విచారణ జరుగుతుంది. అలాంటప్పుడు అందులో ఎటువంటి లోటుపాట్లు ఉండడానికి ఆస్కారం లేదు. హైకోర్టుని మించిందైతే సిబిఐ కాదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇది ఒక ఎత్తు అయితే, కిషన్ రెడ్డి మీద మరికొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. మరి ముఖ్యంగా మెట్రో ప్రాజెక్టు గత 10 ఏళ్లుగా ఎటువంటి విస్తరణకు నోచుకోకుండా హైదరాబాద్లో ఉండిపోయింది. దేశంలో ఢిల్లీ తర్వాత హైదరాబాద్ మెట్రో 2వ స్థానంలో ఉండేది, అది ఇప్పుడు 9వ స్థానానికి పడిపోయింది. ఈ 10 ఏళ్లలో విస్తరణకు నోచుకోకపోవడానికి కారణం ప్రస్తుతం కిషన్ రెడ్డి కూడా ఆ విస్తరణ ప్రాజెక్టులను అడ్డుకుంటూ వస్తున్నారు. ఆయన ఎప్పుడూ కూడా కేసీఆర్కి ఫేవర్ చేస్తూ వచ్చారు, కేసీఆర్కి పార్ట్నర్గా ఉన్నారు అంటూ ఆయన సంచలనమైన ఆరోపణలు చేశారు. ఆయనకు పేరు వస్తుంది కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో ఆ ప్రాజెక్టు మంజూరై విస్తరణ నోచుకుంటే రేవంత్ రెడ్డికి పేరు వస్తుంది. కేసీఆర్ హయాంలో జరగని ప్రాజెక్టు ఇప్పుడు ఎందుకు జరిపించాలి అన్న ప్రయత్నంతో కిషన్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ని క్యాబినెట్ మంత్రిగా ఉండి అడ్డుకుంటున్నారు అంటూ కూడా ఆయన సంచలనమైన ఆరోపణలు చేశారు. ఇంకా దీంతోపాటు అనేక అంశాలు, రీసెంట్గా వరుసగా చోటు చేసుకుంటున్న మరణాలు, అవన్నీ మిస్టీరియస్ డెత్స్ అంటూ చెప్పుకుంటూ వచ్చారు. దుబాయ్లో చనిపోయిన కేదార్ కావచ్చు, అడ్వకేట్ సంజీవరెడ్డి కావచ్చు, రాజలింగమూర్తి కావచ్చు, వీరంతా అనుమానాస్పద స్థితిలో వరుసగా చనిపోతున్నారు. దీని వెనుక రీజన్ ఏంటి మీరే కనుక్కోండి అంటూ కూడా ఆయన కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అంటే దీని మీద ఇప్పటిదాకా కంప్లైంట్స్ రాలేదు కాబట్టి, ఎవరు ఫిర్యాదు చేయలేదు కాబట్టి తాము ఇంకా విచారణ చేపట్టలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఈ మిస్టీరియస్ డెత్స్ అన్నిటి మీద కూడా విచారణ జరుపుతాము అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. చాలా సర్ప్రైజింగ్గా అనిపిస్తోంది ఈ మరణాలకు సంబంధించి చీఫ్ మినిస్టర్ ఇట్లా ప్రస్తావించడాన్ని. కేదార్, రాజలింగమూర్తి సరే, బట్ రాజలింగమూర్తిది భూతగాదా అని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ దగ్గరే, పోలీస్ దగ్గరే రికార్డ్స్ ఉన్నాయని చెప్పిన తర్వాత కూడా ఈ మరణాలన్నింటినీ నాట్ చేస్తే ఏదో మిస్టరీ ఉందని చెప్పడం చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. అంటే ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఈ అంశాలన్నింటినీ చిట్చాట్లో ప్రస్తావించడాన్ని ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది మహాత్మా? ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాము. తాము చేసినవి చెప్పుకుంటూనే ప్రజల ముందుకెళ్ళి ఓట్లు అడుగుతున్నాము. మహిళలకు ఉచిత బస్సు ఇచ్చాము, ఎవరైతే దాని ద్వారా బెనిఫిట్ పొందారో వాళ్ళు మాత్రమే ఓటేయండి, మిగతా వాళ్ళు వేయనవసరం లేదు. రుణమాఫీ ఎవరికైతే అందిందో వాళ్ళు మాత్రమే ఓటేయండి. ఇలాగా తామన్నీ కూడా నెలవారీ జీతభత్యాలు ఉద్యోగులకు, ప్రభుత్వ ఉపాధ్యాయులకు 1వ తారీఖు నాడు జీతం అందితే అటువంటి వాళ్ళు మాత్రమే ఓటేయండి అంటూ చెప్పుకుంటూ వస్తున్నాము.
మేము చేసిందే చెప్పుకుంటూ ఓట్లు అడుగుతున్నామంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఈ ప్రత్యర్థుల మీద అటు బీఆర్ఎస్ నేతల మీద అయినా ఇటు బీజేపీ అగ్రనాయకత్వం మీద అయినా చేసిన రాష్ట్ర నాయకత్వం మీద అయినా చేసిన వ్యాఖ్యల్ని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా దీని వెనకాల ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునే పదునైన విమర్శలు పదునైన ఆరోపణలు చేశారని చెప్పి మనం భావించవచ్చు. ఒకటి కాదు, నిజానికి ఇంకా చాలా అంశాల గురించి ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. నాకే అవన్నీ కూడా గుర్తు చేసుకోవాలంటే చాలా టైం పట్టేలాగా ఉంది. ముఖ్యంగా పార్టీ ఫిరాయింపుల మీద కూడా ఆయన మాట్లాడారు. 2014 నుంచి 2024 ఎస్ఎల్బీసీ పాపం అంతా బీఆర్ఎస్ దే అని చెప్పే ప్రయత్నం చేసినట్టున్నారు. అలాగే ఎగ్జాక్ట్లీ కాళేశ్వరానికి 1.56 crores ఖర్చు పెడితే దానివల్ల ఒరిగింది 50. ఎస్ఎల్బీసీకి సంబంధించి అది చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది రైతులకు నీరందించే ప్రాజెక్టు. కానీ దాన్ని కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేసి ఆ ప్రాజెక్టు ముందుకు కదలకుండా చేసి 10 ఏళ్లుగా ఎటువంటి ప్రోగ్రెస్ లేకుండా చేశారు అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎందుకంటే ఈ ప్రాజెక్టు చాలా తక్కువ ఖర్చుతో పూర్తవుతుంది. ఇందులో కమిషన్లకు ఆస్కారం లేదు. కమిషన్ల కోసమే ఇతర ప్రాజెక్టుల మీద ఆయన ఫోకస్ చేశారు తప్ప ఎస్ఎల్బీసీని పూర్తి చేయాలన్న ప్రయత్నమే చేయలేదు. అందులో ఒక మోటార్కి సంబంధించిన బ్లేడ్ పాడైతే దాన్ని తెప్పించడానికి 10 ఏళ్లకు సమయం పట్టిందంటేనే అర్థం చేసుకోవచ్చు అంటూ ఆయన చాలా హాట్ కామెంట్స్ చేశారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్టుని పూర్తి చేసి తీరుతాం, దీని ద్వారా ఎక్కువ మంది రైతులకు నీరు అందుతుంది అంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద అతిశయోక్తులే ఉన్నాయి తప్ప వాస్తవానికి ఆ ప్రాజెక్టు కారణంగా అదనంగా కేవలం ఒక 50,000 ఎకరాలకు మాత్రమే నీరు అందింది తప్పితే దాని ద్వారా ఉనగూరిన ప్రయోజనం పెద్దగా లేదు. దాని మీద పెట్టిన ఖర్చుతో పోల్చి చూసినప్పుడు అలాగే ఆయకట్టు స్థిరీకరణ జరిగిందంటూ కూడా వారు చెప్పినవన్నీ అతిశయోక్తులు, ఎగ్జాగరేషనే తప్ప అందులో ఏది నిజం లేదు. ఇప్పుడే చూస్తే కాళేశ్వరంని ఉపయోగించకుండానే 1,56,00,000 టన్నుల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. మరి ఇప్పుడు కాళేశ్వరం ఉపయోగించకుండానే ఇంత వచ్చిందంటే మీరే అర్థం చేసుకోండి ఆ ప్రాజెక్టు వల్ల కలిగిన ప్రయోజనం ఎంత ఉంది అన్నది అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఓకే మహాత్మా, వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చిన రిక్వజిషన్లో మీరు చెప్పారు పాయింట్స్. రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగానికి నిధులు అన్నారు, రీజనల్ రింగ్ రోడ్డుకి సమాంతరంగా రైల్వే ట్రాక్ అన్నారు, మూసీ పునరుజ్జీవానికి నిధులు అంటున్నారు, హైదరాబాద్ మెట్రో ట్రైన్ ఫేజ్ 2కి నిధులు అడిగారు, డ్రై పోర్టు బందర్ దాకా గ్రీన్ ఫీల్డ్ ఇవన్నీ అడిగారు అంటున్నారు. కానీ ప్రైమ్ మినిస్టర్ నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా, దాని గురించి చెప్పారా? అండ్ మోరోవర్ ఇది అలా ఉంచితే వీటికి నిధులు కనుక తెస్తే కిషన్ రెడ్డికి నేను గంట పెండారా అని తొడుగుతారని చెప్పడాన్ని ఎట్లా మాట్లాడారు, ఏ ఉద్దేశంలో అన్నారు అది? ఎందుకంటే కిషన్ రెడ్డి ఈ కేంద్ర మంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు వీటి విషయంలో ఏమాత్రం ప్రయత్నం చేయకపోగా మెట్రో వంటి ప్రాజెక్టుల విస్తరణను అడ్డుకుంటూ వస్తున్నారు అన్న ఆరోపణలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకంటే అవన్నీ వస్తే గనక తనకి క్రెడిట్ అంతా రేవంత్ రెడ్డి సీఎంకే దక్కుతుంది. సో తనకు ఆ క్రెడిట్ దక్కకూడదు అన్న ఉద్దేశంతో కిషన్ రెడ్డి ఇదంతా చేస్తూ వచ్చారు అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయినప్పటికీ తాము కేంద్ర ప్రభుత్వం వెంటపడి కలిసి పర్సూ చేసుకుంటూ ఇప్పటికే చాలా విషయాల్లో గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఈ డిఫెన్స్ ల్యాండ్స్ని క్లియరెన్స్ తెచ్చుకుని స్కైవేలు ఎక్స్ప్రెస్ వేల నిర్మాణానికి క్లియరెన్స్ తెచ్చుకున్నామని, అలాగే ఇంకా చాలా అనుమతులు చాలా ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం నుంచి తాము పర్సూ చేసి తెచ్చుకుంటున్నాము. కేంద్రంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఏమాత్రం ప్రయత్నం చేయడం లేదు. ఈరోజు నా బాధ్యతగా ముఖ్యమంత్రిగా నేను ఈ 5 రిప్రజెంటేషన్స్ ఇచ్చాను అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. వాటిని గనక కిషన్ రెడ్డి కేంద్రంతో పర్సూ చేసి వెంటపడి సాధించుకుని వస్తే తాను గండ పెండేరని తొడిగి సత్కరిస్తాను, సన్మానిస్తాను అంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం ద్వారా కిషన్ రెడ్డి ఇక బాధ్యత మీదే, కిషన్ రెడ్డి ఒక్కటిదే కాదు బండి సంజయ్ కిషన్ రెడ్డి మీరిద్దరూ కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు కాబట్టి మీరు బాధ్యత తీసుకోవాలి. నా బాధ్యత ప్రధానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం వరకే, ప్రతిపాదనలు సమగ్ర ప్రణాళికలు డిపిఆర్లతో సహా ఇవన్నీ కూడా ఇచ్చాను, ఇక మీరు సాధించి తీసుకురావాల్సిన బాధ్యత మీదే అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆల్రైట్, చీఫ్ మినిస్టర్ ఫర్దర్ ప్రోగ్రామ్ ఏంటి ఢిల్లీలో? ఆయన ఇప్పుడు నా లైవ్ ప్రారంభం అవడానికి ముందే తన నివాసం ఇది 23 తుగ్లక్ రోడ్, ఇక్కడ నుంచి ఆయన బయలుదేరి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి ఇంకా నేరుగా హైదరాబాదే తిరిగి వస్తున్నారు. సాయంత్రం 5:35 ఫ్లైట్ ఉందని చెప్పి తెలిసిందే. ఆ ఫ్లైట్కి ఆయన బయలుదేరి హైదరాబాద్ వస్తున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత రెగ్యులర్ యాక్టివిటీస్లోనే ఆయన పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ఈరోజైతే ఢిల్లీ పర్యటన మొత్తం మీద ప్రధానిని కలవడానికే కేటాయించారని చెప్పవచ్చు. ప్రధానిని కలిసిన తర్వాత దాదాపు 3 గంటల పాటు చిట్చాట్లో అనేక అంశాల గురించి తన ప్రభుత్వ పాలన,
దాని మీద వస్తున్న ఫీడ్బ్యాక్, ఇలాగా ఎన్నో అంశాల గురించి మాట్లాడారు. అందులో కొన్ని పొలిటికల్గా చేసిన కామెంట్స్ మాత్రం సంచలనం సృష్టిస్తున్నాయని చెప్పవచ్చు. ఆల్ రైట్ మహాత్మా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.